హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుచి శ్రేష్ఠ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు వచ్చేసి మేము ములక్కాయ అండ్ టమాటా కర్రీ సింపుల్గా చేసాము, చూసేయండి. సరే అండి, ఒక కళాయిలో ఆయిల్ తీసుకోవాలి. అందులో వచ్చేసి పోపు దినుసులు తీసుకోవాలి. పోపు దినుసుల తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, చిల్లీస్ తీసుకోవాలి. దాని తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బాగా మంచి కలర్లో బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో వచ్చేసి ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. అర స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి 1 స్పూను. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతిపిండి, నెక్స్ట్ వచ్చి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై అవ్వాలండి. మంచిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కదపకూడదండి, వాటి మీద సాల్ట్ వేసుకొని ఇక మనం మూత పెట్టేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ చూడండి చాలా చక్కగా ఉడికిపోయాయి. అంతే అండి, సింపుల్ కర్రీ అండి. 15 మినిట్స్లో అయిపోయి